యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఎంత గొప్ప దేవుని మనం మన జీవితంలో కలిగి ఉన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మనము యేసయ్య యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న శుభ గడియలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అనేకమైన పనుల్లో బిజీగా ఉంటాము. ఆయన రాకడ కోసం మనల్ని మనం తయారు చేసుకుంటున్నాము. ఇల్లు దులుపుకోవడాలే కానీ, ఇల్లు క్లీనింగ్ చేసుకోవడమే కానీ, ఉతుక్కుకోవడాలు ప్రభా, ఇంకా ఇంటిని శుభ్రపరచుకోవడం, ఇంకా అనేకమైన కార్యాలు మనం డిసెంబర్ రాగానే స్టార్ట్ చేస్తాము. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుందంటే, మనము చేసుకునే ఇంటిని చేసుకోవాలి, శుభ్రం కంపల్సరీ చేసుకోవాలి. అన్నీ పిండి వంటలు చేసుకోవాలి, కొత్త బట్టలు కుట్టించుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మన హృదయంలో యేసయ్య ఇంకా జన్మించలేదంటే ఆ క్రిస్మస్కి అర్థం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా కూడా యేసయ్య మన హృదయంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కావచ్చు మన హృదయంలో యేసయ్య జన్మించాడు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హృదయాల్లో ఇంకా జన్మించాలి. చాలామంది హృదయాల్లో ఇంకా ఆయన ఉదయించాలి. అనేక కుటుంబాల్లో యేసయ్య మరలా వారి కొరకు వారి హృదయంలో పుట్టాలి. దానికోసం మనందరం కూడా ఈ నెల అంతా కూడా మనం ప్రార్థిస్తాము. అలాగే ఆయన ఆ జన్మదినం శుభ సందర్భంగా ఈ నెల అంతా కూడా మనం ఆయన యొక్క క్రిస్మస్ గీతాలను పాడుకొని మనం ఆయనను ఆరాధించుకుందాము. ఎంతగా మనం ఆయనను స్తుతించి, ఎంతగా ఆయన జన్మని మనం ధ్యానించుకుంటామో, క్రిస్మస్ గురించి, ఆయన పుట్టుక గురించి మనం ఎంత ఎక్కువ ధ్యానిస్తామో, ఆయన పుట్టడానికి ఏదైతే రీజన్ ఉందో, ఏదైతే పర్పస్ ఉందో, ఆ పర్పస్ మన జీవితంలో అంత ఫుల్ఫిల్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు రక్షణ ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించడానికే యేసయ్య జన్మించాడండి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ గుండా మనం వెళ్తామో, ఎటువంటి సమస్యలను మనం ఎదుర్కోబోతున్నామో అవన్నీ ఆయనకి తెలుసండి. మనము ఎటువంటి అనారోగ్యం గురించి మనం వెళ్తామో అది కూడా ఆయనకు తెలుసు. మన జీవితంలో రాబోయే కష్టాలన్నిటి గురించి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఒక మనలాగే ఆయన జన్మించారు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన పశువుల తొట్టెలో ఆయనని పరుండబెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే మన పేదరికం ఆయన తెలుసుకుని ఉన్నాడు. హీ నోస్ అవర్ poorness. Hallelujah. Poverty. He knows our poverty. Hallelujah. He knew our sickness and diseases that we are about to go in our lives. Hallelujah, hallelujah. మన ఇంటిలో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ గుండా మనం వెళ్తామో, ఎటువంటి సమస్యల గుండా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు గుండా మనం వెళ్ళబోతున్నామో ఆయనకి తెలుసండి. మనం ఈ లోకంలో మనము ఎటువంటి సమస్య ఎదుర్కోబోతున్నామో ఆయనకి ముందే తెలుసు. వాటన్నిటిని ఆయన చూసి ఉన్నారు. ఆయన మనల్ని వాటన్నిటి నుంచి విడిపించడానికి సమర్థులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి గొప్ప దేవుడు మానవ రూపం ఎత్తి నీ కోసం నా కోసం ఆయన జన్మించాడండి. ఆ జన్మించిన ఈ శుభ సందర్భంలో మనం ఈ క్రిస్మస్ గీతం ద్వారా ఆయనని ఆరాధించుకుందాము, ఆయనను స్తుతించుకుందాము. మనము ఆరాధిస్తూ ఉండగా యేసయ్య యొక్క జన్మ కారణం అంటే ఆయన ఎందుకైతే మనల్ని విడిపించడానికి, ఎందులో నుంచి ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడో అది మన జీవితంలో సార్థకమవుతుంది, నెరవేరబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ధనికులుగా చేయడానికి ఆయన దరిద్రుడై ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని స్వస్థపరచడానికే ఆయన సిలువలో అన్ని కొరడా దెబ్బలు తిని ఆయన తన ప్రాణాన్ని చివరి రక్త బొట్టు వరకు ఆయన మన కోసం కార్చాడండి. హల్లెలూయా. ఇదే శుభవార్త. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటో కాదండి, కేవలం డిసెంబర్లో చేసుకునేది మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనము క్రిస్మస్ అనుభవించాలి, క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నా హృదయంలో, నీ హృదయంలో జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి గొప్ప తరుణము ప్రతిరోజు ఆయన జన్మిస్తున్నా కూడా ఈ డిసెంబర్ మనకి చాలా ముఖ్యమైన
ముఖ్యమైన నెల. హల్లెలూయా. ముఖ్యమైన సందర్భం. మనం ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో అనేక పండుగలు ఉన్నాయండి. ఎంతో మంది జన్మించారు, ఎంతో మంది మరణించారు, కానీ తిరిగి లేచినది ఒకరండి, అది యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన మన కోసం జన్మించినందుకు మనం ఈ నెలంతా కూడా ఆయన జన్మదినాన్ని మనము వేడుకుందాము, ఆయనను ఆరాధించుకుందాము, స్తుతించుకుందాము. ఆయన మనకి ఇవ్వబోయే ఆశీర్వాదాలన్నీ కూడా ఈ నెలలో మనము పొందుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కనుక ఈ పాట ద్వారా మనము క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతిరోజు మనం చెప్పుకోవాలండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం 25th డిసెంబర్ మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనము క్రిస్మస్ని జరుపుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. హల్లెలూయా.